ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ జేపీ గారు ఎవరు? పెళ్ళికి రావచ్చావా? నో, తాయి రాలే, మచ్చాగా తాగా. అన్నయ్య అన్నయ్య, పెళ్లి కొడుకు నువ్వా? నేనే. అంటే నువ్వు జేపీ కొడుకువా? అవును. లోపటేసిన లిక్కర్ మొత్తం తీపోయింది. అంటే ఈ పెళ్లి ఆపాలా లేదు ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి. మన ఇద్దరం ఒకే కంపెనీ నుంచి డెలివరీ అయిన బాటిల్స్ మనయా. మా నాన్న ఎవరో కాదన్నయ్య, మీ నాన్నే జేపీ. ఏంటి నువ్వు అనేది? అవునన్నయ్య, నీవు నరసాపురం తెలుసా? తెలుసు. బాలాజీ వైన్స్ పక్క వీధిలో పెంకుటి తెలుసా? తెలుసు. ఆ ఇంట్లోనే నా తల్లి శ్రీవల్లి ఉండేది. మన నాన్న మా అమ్మని మోసం చేశాడన్న. నాన్న వివరాలు మొన్నే తెలిసాయి. బాలాజీ వైన్స్ లో చెప్పాడన్న, అందుకే వెతుక్కుంటూ వచ్చా. నా తల్లికి న్యాయం జరగాలంటే దానికి ఇప్పుడు ఏం చేయాలి? ఈ పెళ్లి ఆపలన్నయ్య. తమ్ముడు కూల్. బాటిల్ ఓపెన్ చేసి ముందు బార్ కోడ్ చూసినట్టు నా మొహం చూడు. నేను నాన్నలాగే అదవని కాదు, నీకు ఫుల్ గా న్యాయం జరిగినట్టు నేను చూస్తాను. అమ్మా ఆ ప్లేట్ ఇవ్వండి, మీరు వెళ్ళండి. ఇవి తింటూ ఉండు. ఏంటన్నా ఇవి? అక్షంతలు. ప్రధానమంత్రి లేకుండా పార్లమెంటు, అధ్యక్ష అనుకుంటే అసెంబ్లీ జరగొచ్చేమో గానీ అక్షంతలు లేకుండా పెళ్లి జరగదు. ఇవి తింటూ ఉండు. ఇవి అయిపోయేసరికి నీకు నీ సామాజిక న్యాయం చేస్తా. ఇవన్నీ తినేస్తానయ్యా, ఈ పెళ్లి ఆపేస్తానయ్యా, ఈ లోపల కోట్ వేసేస్తానయ్యా. ఇట్రారా. కళ్యాణ్, ఈ పెళ్లి జరిగేంత వరకు వాడిని జాగ్రత్తగా చూస్తుండు. వాడు నోరిప్పాడంటే జేపీ కొడుకు నేను కాదన్న విషయం బయటపడిపోతుంది. దాంతో నందాన్ని అరెస్ట్ చేయించడానికి నేను వేసిన ప్లాన్ ఇన్నాళ్ళు ఇన్ఫార్మర్ గా నీ పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. వాడికి క్వార్టర్ ఇచ్చానా సరే, మ్యాటర్ బయటకు రాకుండా చూసుకో. హలో, నువ్వేంటి ఇక్కడ? పద ముహూర్తానికి టైం. మిస్టర్ ఇన్ఫార్మర్, మిస్టర్ పర్ఫెక్ట్ లా నటించి మిస్టర్ ఇండియా అయిపోదాం అనుకుంటున్నావా? నీ మాస్టర్ ప్లాన్స్ అన్ని హెడ్ లైన్ లో ప్రింట్ వేయించి అందరి చేత చదివిస్తా. అది కాదు, ఇంకనే ఆగను. నువ్వా? నన్ను క్షమించండి బాబు, ఆ మడత కాజాకడి మాటలు నమ్మి కమల్ హాసన్ లాంటి మిమ్మల్ని పిచ్చోడు చేశాను. ఈ ఒక్క 5 నిమిషాలు అలా పక్కకొచ్చారంటే మీ గుండెల మీద వాలి నా కన్నీళ్లతో ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అదేదో ఇక్కడ చేసుకోవచ్చుగా. స్నానం నదిలో చేయాలంటారు, క్షమాపణ గదిలో చెప్పాలంటారు. రండి ప్లీజ్.